ఎక్స్పర్ట్స్ చెప్తా ఉంటారు ప్రతి ఒక్కరికి సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఈ రోజులల్లా అని చెప్పేసి. ఇది బాగా ఇన్స్పైర్ అయిందో ఏమో తెలియదు కానీ కర్ణాటకలో ఒక పిల్ల టాటా ఎలక్ట్రానిక్స్లో వర్క్ చేసుకుంటా పార్ట్ టైంగా వాళ్ళ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి సాటి అమ్మాయిల్ని మొత్తం రికార్డింగ్ చేసేసి ఆ రికార్డులంతా బాయ్ ఫ్రెండ్కి పంపించి అవి నెట్లో పెట్టి పైసలు సంపాదిస్తుంటుంది. మీరు ఈ ఫోటోలో చూస్తున్న పిల్ల పేరు నీల్ కుమారి గుప్తా. ఈ పిల్లది యాక్చువల్గా ఒడిశా, అక్కడ నుంచి వచ్చి కర్ణాటకలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేసుకుంటా నాగమంగళంలో వాళ్ళ కంపెనీది ఏదైతే హాస్టల్ ఉందో వాళ్ళు ఉంటుందన్నమాట. ఆ హాస్టల్లో ఆమెతో పాటు కలిసి ఉన్న కొలీగ్స్కే సాటి కొలీగ్స్తోనే ఇంత దరిద్రమైన పని చేసుకొస్తుంది. మొన్న ఒక సండే రోజంట ఈ పిల్ల బాత్రూంలోకి పోయి స్నానం చేసి కెమెరా ఫిట్ చేసి బయటకు వచ్చిందంట. తర్వాత వేరే మహారాష్ట్రన్ పిల్ల ఒక పిల్ల పోయి స్నానం చేసి ఆ పిల్ల బయటికి రాగానే దబ 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 ఉరుకుతుందంట ఇంకో పిల్ల పోతుంది అని చెప్పేసి. ఇదేంది ఇట్లు ఉరుకుతుంది ఆగమాగమని చెప్పేసి ఆ రూమ్లో ఉన్న పిల్లలు ఆ పిల్లని కూర్చోబెట్టి గట్టిగా నిలదీసి అడిగిర్రంట. ఏంది అసలు నువ్వు ఏంది ఇట్లా చేస్తున్నావు ఏమైంది అని అంటే జరసేపటికి ఇక చెప్పిందంట ఇట్లా నేను కెమెరా పెట్టిన ఇట్లా రికార్డ్ చేసిన అంతా అని చెప్పేసి. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేసే 1500 మంది లేడీ ఎంప్లాయీస్ కలిసి స్ట్రైక్ చేసిండ్రంట. ఈమెని ఇలా బాయ్ ఫ్రెండ్ సంతోష్ని ఇద్దరిని అరెస్ట్ చేసేంత వరకు స్ట్రైక్ ఆపమని చెప్పి కూర్చున్నారంట. చూసినరా ఎంత డాష్ ముఖబ్ది కాకపోతే ఇది. దీనివల్ల అసలు ఒక 4-5 ఆడోళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కొంచెం ఆ ప్రైవేట్ స్పేస్ ఉంటుంది కదా అని అనుకుంటే అది కూడా సాధ్యమయ్యేటట్టు లేదు. భయం పుడుతుంది. అంటే ఊహించలేనిది ఏదో చేస్తున్నారు, ఎవరు మన వెనకాల ఏం చేస్తారో తెలియకుంటున్నది అనే ఆలోచన వస్తున్నది.